గత ముఖ్యమంత్రి మీద ఒక్క ఛాన్స్ అనే విధానంతో నిజంగా ఒక్క ఛాన్స్లో ఏదో అద్భుతాలు సృష్టించారు ఆశపడి ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న తర్వాత తెలిసింది ఈయన ముఖ్యమంత్రి వరకే అర్హుడు కాదు. మరి ఆ అర్హుడు కానీ ముఖ్యమంత్రిని రాజ్యాంగబద్ధంగా పంపించాలంటే ఒక ఎన్నికల విధానం తప్పితే ఏ వ్యవస్థ కూడా ఆ అధికారాన్ని తొలగించే హక్కు లేదు. కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఈ ఎన్నికల్లో ఆయన తిరస్కరించారు. వారి తండ్రి ఉన్నప్పుడు కూడా అదే దౌర్జన్యాలతో ఆస్తులు కూడబెట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆస్తులు కూడబెట్టారని చెప్పి చిన్న కంక్లూజన్ ఇస్తానండి. ఏ విధంగా మరి ఏ ఆశతోటి ఎన్నుకున్నారని అడగండి, నేను చెప్తా దానికి క్లారిటీ. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఈ 5 సంవత్సరాలు ఎన్నుకోవటంలో అసలు ప్రజలు ఏ ప్రతిపాదనతో ఎన్నుకున్నారు? జగన్మోహన్ మంత్రి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసి జనం చాలామంది కొడుకు కూడా అదే రీతిలో పరిపాలిస్తారనే ఆయన మీద ఉన్న నమ్మకంతో ఎన్నుకున్నారు. అదీగాక ఈయన యువకుడు, చాలా తెలియగలవాడు, ఏదైనా సృష్టించగలవాడనే ఒక ఆశ కలిగింది. ఆయన కూడా ఒక్క ఛాన్స్ అని ప్రజల్లోకి వచ్చాడు. నిజంగా అధికారంలో లేకుండానే తండ్రి అధికారాన్ని పెట్టుకొని మరి ఆ రోజు ఈడీ వాళ్ళు ఈయన మీద పెట్టిన ఈడీ కేసులలో కొన్ని వేల కోట్లు, సుమారు 47,000 కోట్ల రూపాయలు తండ్రి అధికారం పెట్టుకొని ఏ అధికారం లేకుండా ఆయన స్వతంత్రంగా 47,000 కోట్లు ఒక అక్రమం సంపాదించారని అది కూడా మర్చిపోయి ఏది చప్పులు లేకుండా అప్పడం తిన్నాడు 47,000 కోట్ల రూపాయలు. నిజంగా ఆయనకి పరిపాలన ఇస్తే రాష్ట్రాన్ని కూడా అంత దూకుడుతోటి అభివృద్ధి చేస్తాడని ఆశతోటి గెలిపించుకున్నారు. కానీ ఆయన గత చరిత్రను మర్చిపోయి ఆయన ఒక అక్రమ సంపాదకుడు అని కూడా మర్చిపోయి ఆయన తెలివితేటలకి, ఆయన వయసుకి ఆ రాజశేఖర రెడ్డి గారి కొడుకు మీద గౌరవంతో జనం ఎన్నుకోవడం జరిగింది. బాగుందా వాళ్ళని?